టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా ఎక్కడ తమ సీట్లు గల్లంతవుతాయేమోనని కొందరు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు కేటాయించే స్థానాల్లో తమ పేర్లు పరిశీలించాలని పవన్ ని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు మాగంటి బాబు, బూరగడ్డ వేదవ్యాస్ కలిశారు. మాగంటి బాబు ఏలూరు పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. వేదవ్యాస్ పెడన అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ జనసేన నుంచి అవకాశం కల్పించాలని వేదవ్యాస్ పవన్ కి విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఎవరెవరు ఈ రోజు పవన్ తో భేటీ కాబోతున్నారు? ధనలక్ష్మి, తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వారందరూ కూడా టికెట్లు వచ్చే అవకాశం లేని కొందరు మాత్రం ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక కర్చీఫ్ అయితే అక్కడ వేసి వస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కొందరు టీడీపీ నేతలు కలుస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా ఒకవేళ జనసేనకు ఆ సీటు వస్తే కనుక మేము అభ్యర్థులుగా ఉండడానికి రెడీ అనే సంకేతాలు అయితే పంపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు జనసేన అధినేతను కలుస్తూ ఉన్నారు. నిన్న చూసుకుంటే కనుక ఏదైతే మాగంటి బాబు ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ క్యాండిడేట్ గా గతంలో పోటీ చేశారు, ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఏలూరు పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. కానీ టీడీపీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఒకవేళ ప్రత్యామ్నాయంగా జనసేన కనుక పొత్తులో భాగంగా వస్తే నేను అభ్యర్థిగా ఉండటానికి పరిశీలించండి అని చెప్పి పవన్ కి కలిశారు. అదేవిధంగా చూసుకుంటే పెడన, కృష్ణా జిల్లా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బూరగడ్డ వేదవ్యాస్ గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. ఆయన కూడా ఈసారి టీడీపీ నుంచి గట్టిగా ఆశిస్తున్నారు. కానీ అక్కడ ప్రస్తుతం పెడన కాగిత కృష్ణప్రసాద్ అనే ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది ఈ నియోజకవర్గంలో, ఒకవేళ కనుక మీరు జనసేన తీసుకుంటే నేను అభ్యర్థిగా ఉంటాను, నన్ను పరిశీలించడం లేదా నా కుమారుడు అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని పవన్ కళ్యాణ్ ని కోరినట్టు తెలుస్తుంది. ఈ విధంగా చాలా చోట్ల కూడా టీడీపీకి చెందిన కీలక నేతలంతా కూడా ఒకవేళ పొత్తులో జనసేనకు వెళితే కనుక తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ పవన్ కళ్యాణ్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. చాలా మంది లాబింగ్ కూడా చేస్తున్నారు. పవన్ మాత్రం ఎవరినైతే వచ్చిన వారందరినీ కూడా కలుస్తున్నారు. సీటుపై ఎటువంటి హామీలు ఇవ్వటం లేదు. మరోవైపు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సైతం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే అనకాపల్లిలో తన అనుచరులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తొందరలోనే 1-2 రోజుల్లోనే ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్ అనే జనసేన నేత మొన్ననే ఏదైతే ముద్రగడ పద్మనాభం ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో కలిసి చర్చలు జరిపారు. ఆ ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఆయన వర్గీయులు కావచ్చు, మొత్తం కూడా జనసేనలో చేరేందుకు సుముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గత 4 రోజుల నుంచి కూడా ఎడతెప్పుడు లేని మీటింగ్స్ తో బిజీగా ఉంటున్నారు. ఏదైతే టీడీపీ నుంచి కావచ్చు, అధికార పార్టీ వైపు నుంచి కావచ్చు, అన్ని వైపుల నుంచి జనసేనకి తాకిడైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎవరైతే ముద్రగడ పద్మనాభం అనుచరులు వచ్చే అవకాశం ఉంది. రేపు ఎల్లుండిలో ఏదైతే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కావచ్చు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం ఇద్దరు వచ్చి కలుస్తారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కోస్తాకు చెందిన ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, వైకాపాకు చెందిన సిట్టింగ్ ఎంపీ కూడా జనసేనలో చేరే అవకాశం ఉంది. 2 రోజుల్లో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం పండగైనప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ అందరితో కూడా ఒక పక్కన మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే పార్టీలో చేరే వారితో ముందుగా మాట్లాడుతున్నారు. మొన్ననే అంబటి రాయుడు కూడా వచ్చి కలిసి వెళ్లారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేనకు వేరే పార్టీల నుంచి తాకిడి ఎక్కువగా ఉంది. ధనలక్ష్మి, ఎస్ రవిచంద్, అంటే పార్టీలోకి జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, 2 పార్టీల్లోకి కూడా చేరికలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎక్కడి నుండి ఎవరు పోటీ చేయబోతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించబోతోంది అనే విషయానికి సంబంధించి అసలు ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? టీడీపీ అలాగే జనసేన సంయుక్తంగా ఎప్పుడు ప్రకటించబోతున్నాయి? అంటే ధనలక్ష్మి, ముందుగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఒక కీలకమైన ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఫీల్డ్ లెవెల్ సర్వేలన్నీ నివేదికలు తెచ్చుకున్నారు. ఆ నివేదికలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కాకినాడలో కూడా 3 రోజుల సమావేశం గతంలో నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ కూడా రోజు కొన్ని నియోజకవర్గాలు సెలెక్టెడ్ గా తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాలకు సంబంధించి నేతలను పిలిచి ఆయన అయితే చర్చిస్తూ ఉన్నారు. అంతర్గత సమావేశాలు అయితే
చేస్తూ ఉన్నారు. ఎవరు క్యాండిడేట్ ఏదైతే అభ్యర్థిగా పెట్టే అంత బలమైన అభ్యర్థి ఎవరున్నారు అనే ఒక లెక్క తీస్తూ ఉన్నారు. ఇప్పటికే సర్వే నివేదికలన్నీ తెప్పించుకున్నారు. అయితే చంద్రబాబుతో కూడా వీళ్ళంత త్వరలోనే ఒక సమావేశం కూడా ఉండబోతుంది. చంద్రబాబుతో కలిసి ఏదైతే తన అభ్యర్థుల జాబితాను ఇవ్వబోతారు. అయితే ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు వరకు కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తున్నారు ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని గెలవగలుగుతాం అనేది ముఖ్యమనే విధమైన సందేశాన్ని తన కేడర్ కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కడితే సీట్ల సంఖ్య విషయంలో ఒక క్లారిటీ లేనప్పటికీ కూడా ఏదైతే పోటీ చేయాల్సిన అభ్యర్థులు, ఎందుకంటే బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారు, ఏ నియోజకవర్గాల్లో జనసేనకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందనేది ఒక నివేదికలు అయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు ముందు పెట్టి జనసేన ఎన్ని సీట్లు కోరబోతుందో అప్పుడు ఆ రోజు చెప్పే అవకాశం ఉంది. ఏదైనా వీలైన తొందరలోనే ఈ నెలాఖరు లోపు సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు. జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, తదితర అంశాలన్నీ కూడా ఈ నెలాఖరు లోపు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇరువురు కలిసి ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలు అయితే కలిసి చేపట్టే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు కూడా రా కదిలిరా అంటూ సభలో నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్సైజ్ పూర్తయిన తర్వాత ఆయన కూడా వారాహి యాత్ర మరోసారి బిగించేసి ఎన్నికల వరకు కూడా ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. ధనలక్ష్మి, అయితే ఈ రోజు జరగబోయే ఈ భేటీకి సంబంధించి అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎవరెవరు కలవబోతున్నారు, అలాగే ఏ టైంకి జరగబోతోంది, జనసేనానితో పాటు ఇంకెవరు ఉండబోతున్నారు? అంటే ఏదైతే జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అందరితో చర్చిస్తున్నారు. చాలా మంది పలు పార్టీల నుంచి చాలా మంది వస్తున్నారు. కొంత సీక్రెట్ గా కూడా ఈ వర్క్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి తాకిడి ఎక్కువగా ఉంది. అయితే వీరిరువురు కూడా ఎవరికి కూడా సీటు హామీ ఇవ్వట్లేదు. ముందుగా వారికి నచ్చితే వారి క్యారెక్టర్ కనుక వీరికి పాజిటివ్ గా అనిపిస్తే కనుక వారిని పార్టీలో చేరడానికి అనుమతిస్తున్నారు. తర్వాత సీటు విషయంపై క్లారిటీ ఇస్తా ఉన్నారు. ఈ రోజు రేపట్లో, అంటే ఈ రోజు అనే కాదు, ఈ రోజు రేపట్లో ఏదైతే ముద్రగడ పద్మనాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. సెకండ్ గ్రేడ్ లీడర్స్ వైసీపీ నుంచి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా వచ్చి కలుస్తున్నారు. వారందరికి కూడా కొంత అయితే వీరు మాట్లాడి వారి ఆలోచన విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజైతే ఏదైతే ముద్రగడ పద్మనాభం ముఖ్య అనుచరులు వచ్చి కలుస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా 1-2 రోజుల్లో కొనతాల రామకృష్ణ కూడా వస్తారు. ఈ విధంగా ముద్రగడ పద్మనాభం, కొనతాల రామకృష్ణ వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఒక సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవుతారని జనసేన వర్గాలు చెప్తూ ఉన్నాయి. ధనలక్ష్మి, థాంక్యూ రవిచంద్.